ఓ హెయిర్ కటింగ్ సెలూన్లో ఓ పెద్ద మనిషి క్షవరం చేయించుకుంటున్నాడు. షాప్ కూడా హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళతో ఫుల్గా నిండుంది. ఇంతలో ఒక అబ్బాయి షాప్ వైపు వస్తూ ఉంటే ఆ బార్బర్ ఆ పెద్ద మనిషితో, బాబాయ్, ఆ అబ్బాయి ఎంత మూర్ఖుడో మీకు తెలీదు, నేను నిరూపిస్తా చూడండి. ఒక చేత్తో 10 రూపాయల నోటు, ఇంకో చేత్తో 2 రూపాయల బిళ్ళ పట్టుకొని, నీకేది కావాలో తీసుకొని చాక్లెట్ కొనుక్కో అన్నాడు. వాడు 2 రూపాయల బిళ్ళ తీసుకొని వెళ్ళిపోయాడు. నేను చెప్పలేదా వాడికి 10 రూపాయలకి 2 రూపాయలకి తేడా తెలియదని? ఆ వెధవకి ఎప్పుడు బుద్ధి వస్తుందో అంటూ పగలబడి నవ్వాడు. అందరూ వాడి అజ్ఞానానికి నవ్వుకున్నారు. క్షవరం చేయించుకుని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. దారిలో ఒక షాపు నుంచి ఆ పిల్లవాడు బయటకు వస్తూ కనిపించాడు. కుతూహలం ఆపుకోలేక అడిగాడు, అబ్బాయి, 10 రూపాయలు తీసుకోకుండా 2 రూపాయల బిళ్ళెందుకు తీసుకున్నావు? నోట్లో ఉన్న చాక్లెట్ చప్పరిస్తూ, నేను 10 రూపాయలు తీసుకుంటే ఆట ఈ రోజుతో అయిపోతుంది. మళ్ళీ అతను డబ్బులివ్వడు. 2 రూపాయల బిళ్ళ తీసుకుంటే ఈ దారిలో వచ్చినప్పుడల్లా నన్ను పిలిచి 10 రూపాయలకు 2 రూపాయలకు తేడా అడిగితే నేను 2 రూపాయలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాకు 2 రూపాయలు దొరుకుతాయి. నాకు 2 రూపాయలు చాలు ప్రతిసారి అన్నాడు. వాడి తెలివితేటలకు ఆశ్చర్యం వేసింది. బంగారు బాతును ఎవరైనా చంపుకుంటారా? తెలివైన వాళ్ళు అత్యాశకు పోరు. అమాయకత్వం నటిస్తూనే ఎదుటి వాళ్లను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. గుడ్ లక్.